హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము బియ్యం పిండితో గారెలు ఏ విధంగా చేయాలో చూద్దాము. ఇందులో నేను 2 kgs పిండి తీసుకున్నాను. తర్వాత మనం పిండిని మంచిగా జల్లెడ పట్టుకోవాలి. అందులో ఏదైనా ఉంటే తీసేయచ్చు. తర్వాత ఇది వచ్చేసి ఎల్లిగడ్డ, జీలకర్ర, కొత్తిమీరలు కలిపి మనం పేస్ట్ చేసుకోవాలి. నువ్వులు ఒక 100 grams తీసుకున్నాను. తర్వాత 250 grams అలచందపప్పు తీసుకున్నాను. నానబెట్టి కడిగి నానబెట్టేసుకొని వేసుకోవాలి అలచందపప్పు. తర్వాత కరివేపాకు తీసుకున్నాను. మీరు కూడా ఇందులో పల్లీలు వేసుకోవచ్చు, శనగపప్పు వేసుకోవచ్చు, మీకు నచ్చింది వేసుకోవచ్చు పప్పులు. కరివేపాకు తీసుకున్నాను. నెక్స్ట్ పసుపు, కారం వేసుకోవచ్చు. పసుపు కూడా మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. రుచికి తగినంత కారం తీసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని పిండిని మొత్తం కలుపుకోవాలి. ఇదంతా మంచిగా నీట్గా కలుపుకుంటే మనకి గారెలు కూడా మంచిగా వస్తాయి. కొన్ని వాటర్ పోస్తూ మనము ఒక లడ్డులాగా చేసుకోవాలి. లేదు అంటే నేను ఈ 2 kgs పిండిని మొత్తం ఒక లడ్డులాగా చేశాను. లేదంటే కొంచెం పిండిని తీసుకొని కొద్దిగా కూడా కలుపుకోవచ్చు. ఎంత నీట్గా కలుపుకుంటే అంత బాగా వస్తాయి గారెలు అనేవి. తర్వాత వీటిని ఈ విధంగా చిన్న లడ్డులాగా చేసుకొని గారెలు అనేవి ఈ విధంగా చేసుకోవాలి. ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని గారె మిషన్పై ఈ విధంగా చేసుకోవాలి. సో కవర్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టి మధ్యలో ఒక లడ్డు పెట్టేసి మిషన్ పైన ఒత్తితే మనకు గారెలు అనేది ఈ విధంగా రెడీ అవుతాయి. ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ పైన వేసేసుకోవాలి. తర్వాత మనము ఆయిల్ వేడైన తర్వాత వీటిని వేయాలి. వెంటనే కూడా వేసుకోవచ్చు. కంచుడు పెట్టేసుకొని ఆయిల్ 1 లీటర్ ఆయిల్ పోసేసుకొని చేశాను నేను. ఇందులో ఒక 4 గారెలు వేసి కాల్చుకున్నాను. 4 లేదా 5 గారెలు కూడా వేసుకొని కాల్చుకోవచ్చు. తర్వాత ఇవి బ్రౌన్ కలర్ అయిన తర్వాత, కొంచెం బ్రౌన్ అయిన తర్వాత తీసుకోవాలి వీటిని. చూడండి గారెలు ఎంత బాగా వచ్చాయో. సో పప్పులు కూడా మీకు నచ్చినంత వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకుంటే మంచిగా టేస్టీగా ఉంటాయి. 2 kgs పిండి కాబట్టి మనకి ప్రాసెస్ అనేది లేట్గా అవుతుంది. కాబట్టి ఆయిల్ ఎక్కువ తీసుకుంటే మనకి త్వరగా అయిపోతుంది. నేను 1 kg ఆయిల్ తీసుకొని చేసుకున్నాను. సో ఒక 5 గారెలు వేసుకుంటూ కాల్చుకున్నాను. చూడండి మనకి అలచందపప్పు, కరివేపాకు, నువ్వులు ఏ విధంగా కనిపిస్తున్నాయో.